ఆశ్చర్యకరుడు, గొప్ప దేవుడు అని చెప్పడానికి వేగమైన సమయం లేదు. అందుకని తరచుగా విధంగా గుడికని ఏర్పాటు చేసుకోవడం ద్వారా తన బ్రతుకులో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తున్నారని ఆశతో ఈ యొక్క గుడికని ఏర్పాటు చేసుకొని ఉంటుండగా ఇంకా తన కోరికలన్నీ దేవుడే సఫలపరిచి ఆలోచన యావత్తు దేవుడు నెరవేర్చును కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన సాక్ష్యం ద్వారా ఆయన నామానికి ఆయన మహిమ తెచ్చుకొని ఉన్నారు. సమయంలో దేవుని లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ముందుకు కొనసాగింపబడదాం. జఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగింపబడదాం. జఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. జఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకొని ముందుకు కొనసాగింపబడదాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. నీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా నీ మధ్య ఉన్నాడు. అపాయము సంభవించదు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన చదవబడిన లేఖన భాగంలో నుంచి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడాలి స్వామి. కుటుంబంతో మాట్లాడమని ప్రార్థన చేయించున్నాం నాయన. వాకు వెల్లడి వచ్చుండగా వినగలిగిన చెవులు, గ్రహించగల హృదయాలు మీరు మాకు దయచేయండి నాయన. ప్రతి హృదయం తెరవబడినట్లుగా, ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడినట్లుగా, క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా ఎక్కువ దయచేసి నడిపించి మాయని తెచ్చుకోమని ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తూ యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ చెప్తాం అందరము. జఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం మరొకసారి చదువుదామా? చదువుదాం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. శత్రువులను ఆయన ఏం చేశాడంట? వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మన మధ్యలో ఉన్నాడు. చెప్పలు పడదామా గట్టిగా? ఇంకా మీదట అపాయము సంభవించద్దు. నమ్మిన వారు గట్టిగా చెప్పలు పడి. ఎందుకు అపాయం సంభవించదు అంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు కనుక. ఎందుకు అపాయం సంభవించదంటే శత్రువులను వెళ్ళగొట్టాడు కనుక. ఆయనే మన శత్రువులను వెళ్ళగొట్టాడు. ఇక మీదికి అపాయం ఏమి మీకు రాదే రాదు. ఎవరు చెప్తున్నాడు? దేవాది దేవుడే సెలవిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. స్వయాన దేవుడు చెప్పే మాట, దేవుని మాట నమ్మితే దేవుడు తప్పక గొప్ప కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. శత్రువులు అనేక రకాలుగా మనల్ని పాడు చేయడానికి, పతనం చేయడానికి, కుటుంబాన్ని రకరకాలుగా దేవుని బిడ్డలారా నాశనం చేయడానికి అపవాది దేవుని బిడ్డల మన కుటుంబంలో ప్రవేశించి ఎవరిలో ఒకరిలో దూరి ఎవరినో ఒకరిని పాడు చేయడానికి, కుటుంబంలో సమాధానం లేకుండా చేయడానికి, శాంతి లేకుండా చేయడానికి, నెమ్మది లేకుండా చేయడానికి అపవాది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే మన ప్రభువు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే, నేను మీ మధ్యలో నుండి మీ శత్రువులని వెళ్ళగొట్టాను. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇక మీదికి అపాయం ఏది మీ మీదికి రాదు. చెప్పండి పని కనపడదు. అది దేవుని వాగ్దానము మనకు సెలవిస్తూ ఉండగా, ఆ వాగ్దానం మీద మనం ఆధారపడి, వాక్యం మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయును గాక. మనలను దేవుని బిడ్డలారా ఎప్పుడు అపాయం రాకుండా కాపాడుతాడు. కొన్ని ఏమంటారు, దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చి దాని కింద ఏమంటారంటే, మీరు ఇలా ఉంటే నేను కాపాడుతాను అంటాను, మీరు ఇలా ఉంటే కాపాడుతాను అంటాను. కాబట్టి ఎప్పుడు కాపాడుతాడు? మనం ఏ స్థితిలో ఉంటే, మనం ఏ విధంగా ప్రవర్తిస్తే, ఏ విధంగా నడిస్తే ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన మనకు అపాయం రాకుండా కాపాడుతాడో
కొన్ని మాటలు ఈ మధ్యాహ్న సమయం ముందు దేవుని లేఖనంలో చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనాన్ని చదువు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతునికి ఏ ఆపద సంభవింపదు. నీతిమంతునికి ఏ ఆపద కూడా సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. భక్తిహీనులు కీడుతో నిండి ఉంటారు. కీడు చెయ్యకుండా ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ జీవితాన్ని మనం సమర్పణ చేసుకుంటూ వెళ్తే మనల్ని ఆయన కాపాడుతాడు. మన మధ్యలో ఆయన ఉండి ప్రతి విధమైన శత్రు సంబంధమైన వాటిపైన విడుదల ఇస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మేలు చేసేదానికంటే ఎక్కువగా ప్రజలు ఏం చేస్తున్నారు? కీడే కదా. ఇప్పుడు అందరు చూడండి, ఇప్పుడు వరకు మాట్లాడుతున్న చిట్టి అది ప్రజలు కీడు చేసేవారే కదా. అందరు అక్కలు ముక్కలు చేసి కష్టపడి చిట్టీలు కట్టి ఆఖరి మొమెంట్లో చిట్టి చేతిలోకి తీసుకొని ఏదో ఒకటి వారు సంపాదించుకోవాలా, ఏదో పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే ఇల్లు కొనడానికో ఏదో అవసరాలకు పాపం చేతిలో డబ్బులు పెట్టుకుంటే బాగోదు, ఒక చోటలో వేసి ఒకేసారి కుప్ప తీసేసుకొని ఏదో ఒకటి చేద్దామనే ఆలోచనతో వేస్తారు కదా. కానీ ఏం చేశారు? కీడే కదా. భక్తి గీరులు ఏం చేస్తున్నారు? ఈ రోజులలో కీడు చేస్తూ ఉన్నారు. కానీ ఎవరిని దేవుడు కాపాడుతారు అంటే భక్తిహీనమైన పనులు చేయకుండా అందరికీ మేలు చేస్తూ, అందరిని సంతోషపరుస్తూ, అందరికీ మంచి చేస్తూ, అందరి విషయంలో మేలు చేస్తూ ఎవరు ముందుకు వెళ్తారో వారినే దేవుడు కాపాడును గాక. వారినే దేవుడు కాపాడును గాక. అది దేవుని యొక్క సత్యం. అందరినీ కాపాడుతానలే. దుష్టులు అంటారు, రోడ్డు మీద తిరగతారు అంటారు, దేవుడు నన్ను కాపాడారు అంటారు. కానీ ఒక్కరోజు కత్తి తీసుకున్నోడు కత్తితోనే చచ్చిపోతారు అన్నట్టుగా మన ఒక గుండగాలు విషయం చెప్పుకొచ్చారు. దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితి. దేవుని బిడ్డ అందుకే సౌలు దేవుని బిడ్డలారా కత్తి తీసుకున్నోడు కత్తితోనే చచ్చిపోతారు అన్నట్టుగా దావీదు మీద పొద్దు సంపాలని ఆలోచన ఉంటే ఆయనే తను కూర్చుకొని చచ్చిపోయింది. ఇలాంటి ప్రవర్తన కలిగిన వారిని కాపాడతాడా దేవుడు? కాపాడాడు కదా. ఎవరిని కాపాడుతున్నాడు? నీతిమంతులకు ఏ అపాయం రానియడు. నీతిమంతులని కాపాడుతాడు. ఎవరు నీతిమంతులు? మంచి చేసి అందరి మేలు కోరేవారు, ఎవరికి కీడు చేయకుండా అందరికి మంచి చేసేవారు. మన 10 రూపాయలు పోయినా పర్వాలేదు, కానీ ఎవరిని 10 రూపాయలు మనం మోసము చేయలేదు. అలాంటి వారు నీతిమంతుడు. నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపుతా ఉంటారు. ఇలా పోతే బాగుంటారు, ఇలా ఉంటే బాగుంటారు, ఇలా ఉంటే బాగుంటారు, ఇలా బ్రతికితే బాగుంటారని నీతిమంతులు ఏం చేస్తారంటే మంచి సలహా ఇచ్చి చెడ్డ త్రోవలో వెళ్ళే వారిని కూడా మంచి త్రోవలకి నడిపిస్తారు. వారు నీతిమంతులు. వారిని దేవుడు కాపాడును గాక. వారిని కాపాడుతాడు. వారి మధ్యలో దేవుడు నివాసం చేస్తాడు. వారి మధ్యలో నుండి శత్రువులని దేవుడు వెళ్ళగొట్టి ఉన్నతమైన ఆశీర్వాదాలతో వారిని నింపుతారని దేవుని యొక్క లేఖనం తేటగా మనతో మాట్లాడతారు. అందుకే చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడో చూద్దామా. 73వ కీర్తన 18వ వచనంలో అక్కడ దేవుని బిడ్డలారా, దైవజనులు లేకపోతే విశ్వాసి యొక్క జీవితంలో ఏం జరిగిందో అక్కడ దేవుని యొక్క లేఖనం చదివిస్తాము. 73వ కీర్తన 18వ వచనం. అదే భక్తిహీనులు ఎక్కడ? కాలు జారే చోటనే ఉంటారు. నిశ్చయంగా వారు కాలు జారే చోటనే ఉంటారు. క్షణ మాత్రములోని వారు ఏమైపోతారంటే పాడైపోతారు. అంతా బాగున్నట్టుగా, అంతా పచ్చగా, అంతా సంతోషంగా కనబడతారు. కానీ ఒక్క క్షణములో వారిని ఏం చేస్తారు? పాడైపోయే స్థితి వారికి కలుగుతారు. నిశ్చయంగా చాలా మంది దేవుని బిడ్డలారా, వారు దేవుని నమ్ముకోలేదు కదా, వారు ఎంత బాగున్నారు, వారు ఎంత ఆనందంగా ఉన్నారు, వారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, వారు ఇల్లు మీద ఇల్లు కొంటున్నారు, వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అని కొన్ని సందర్భంలో క్రైస్తవులమైన మనకే అలాంటి ఆలోచన వస్తుంది. ఎప్పుడు చూసినా దేవుడు నమ్ముకున్న మనకే ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధ ఎందుకు, ఈ శ్రమలు ఎందుకు, ఈ బలహీనత ఎందుకు, ఈ పోరాటాలు ఎందుకు? వాళ్ళు చూడు దేవుడిని నమ్ముకోకపోయినా భక్తిహీనులు ఎంత బాగున్నారో అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ వారి స్థితి ఏంటో తెలుసా? కాలు చోటనే ఉన్నారు. వారి క్షణములో ఏమైపోతారంట?
ఆ క్షణములు ఏమైపోతారంట? అది క్షణ మాత్రములు వారు ఏమైపోతారు? వాడైపోతారు. మనకు తెలియదు ఆ స్థితి. కానీ మన బలహీనత ఉన్నా, మనకు శత్రు పోరాటాలు ఉన్నా, మనకు తక్కువ ఆస్తి ఉన్నా, శాశ్వతంగా ఆరోగ్యవంతులుగా నిలబెట్టగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు నీవు నేను ఆరాధించే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలమైన మనము అన్ని జనులను చూసి వ్యసన పడకండి అన్నారు. అన్ని జనులను చూసి, దుష్టులను చూసి మీరు వ్యసన పడకండి. వారిని చూసి ఏమాత్రం కూడా మీరు బాధపడద్దు. మీకేది నేను దాచిపెట్టానో వాటినే నేను మీకు ఇచ్చి, నీతిమంతులని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. దావిది అంటాడు, అదే చిన్ననాటి నుండి చూస్తున్నాను నేను నీతిమంతుల పిల్లలని విడువబడుట కానీ విచ్చమెత్తుట కానీ నేను చూడలేదు. ఇప్పుడు నేను ముసలితనానికి వచ్చాను. వారు పాడైపోవడం కానీ, వారు బిచ్చమెత్తడం కానీ, వారు విడవబడటం కానీ నేను చూచి ఉండలేదు అంటాడు దావీదు. ఎందుకంటే ఈ భక్తికి నేను క్షణములో పాడైపోతాను. అప్పుడే పచ్చగా కనబడతాను, అప్పుడే కూలిపోతాను. అది అదండి నశించిపోతాను. ఇప్పుడు చూడండి, అందరు ఉసిరు కదా మరి, అవునా కాదా? ఏం సంపాదించే లాభం అండి? పెద్ద బిల్డింగ్ కొని ఏం లాభము? చిట్టి వేసి ఏం లాభం? అందరితో కూడా లాస్ట్కి లాయర్ని పెట్టి బెదిరించి ఏం లాభము? వాళ్ళందరూ ఉసురు ఉట్టిగానే పోతుందా? వాళ్ళు కష్టపడిన డబ్బులన్నీ నీ చేతిలో పోసేది ఒట్టిగానే పోతుందా ఉసురు? అలా అర్థం కాని ఇవన్నీ అర్థం కాక చేస్తారో అర్థమై చేస్తారో అర్థం కాదు. ఎప్పటికైనా పాపం అనేది పరిపర్తమై మరణాన్ని కనడానికి అవకాశము ఉంటుంది. పాపం పరిపర్తమై మరణాన్నే కంటుంది. డబ్బు శాశ్వతం కాదు. డబ్బు ఏ రోజు కూడా మన చేతిలో ఉండేది కాదు. నువ్వు ఒకరిని మోసం చేస్తే నిన్ను మోసం చేయడానికి ఇంకొకరిని లేపుతాడు. అర్థమవుతుందా? బైబిల్లో ఉన్నట్టుగా రాపించాడు. తన్నవారంటే దాన్ని తన్నే వారికి ఒకరు ఉంటారంట. మనల్ని దూషిస్తే వారిని దూషించే వారు ఇంకొకరు ఉంటారంట. మన కీడు చేస్తే వారికి కీడు చేసే వారు ఒకరు ఉంటారంట. బైబిల్ సత్యంలో అన్ని రాపించాడు. బైబిల్ చేతిలో ఉన్నవారు ఏమాత్రం వాటికి ఊనుకోరు. ఖచ్చితంగా నష్టపోయినా పర్వాలేదు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పి భక్తిహీనుల యొక్క స్థితి ఎలా ఉంటుందో ఏటగా దేవుని యొక్క లేఖనంలో రాపించాడు. కాబట్టి నీతిమంతులు ఎన్నటికీ కూడా విడిచిపెట్టేవాడు కాదే. నీతిమంతులను దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతానన్నాడు. నీతిమంతులను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. వారి పరిస్థితి ఎలా ఉన్నా సరే నీతిమంతులైన వారిని దేవుడు కాపాడడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. అదండి, ఎవరిని తప్పించాడండి దేవుడు? నీతిమంతుడైన లోతుని ఏం చేశాడండి? సొదొమ గొమొర పట్టణం నాశనం చేయడానికి దేవుడు అగ్నిగంధకములను కురిపించి పాడు చేస్తుంటే, నీతిమంతుడైన లోతు ఆ పట్టణంలో ఉన్న కారణాన్ని బట్టి ఆ పట్టణం అంతా తగలబెట్టిన నీతిమంతుడైన లోతుని ఏం చేశాడు దేవుడు? కాపాడాడు, తప్పించాడు. కానీ లోతు భార్య అవిధేయతకి లోకాన్ని ప్రేమించి వెనకకి తిరిగి చూసిన కారణం అంటే ఉప్పు స్తంభం అయిపోయింది. అది ఆమె అవిధేయత. కానీ దేవుడు మాత్రము కాపాడడానికి దిగి వచ్చాడు. దేవుడు మాత్రం ఆయన చేతులు పట్టుకొని ఎంత ప్రేమ కలవాడండి. నీతిమంతులని ఎంత ప్రేమిస్తాడో తెలుసా? ఎంత ప్రేమిస్తాడంటే అసలు చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చాడండి లోతుని. చూసారా? ఎందుకు అబ్రహాము లోతు కొరకు చేసిన విజ్ఞాపనని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అబ్రహాము లోతు కొరకు చేసిన విజ్ఞాపన జ్ఞాపకం చేసుకుని, అయ్యా నీతిమంతులైన వారిని నాశనం చేస్తావా అయ్యా అని 7 మార్లు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? అబ్రహాము. దేవుని లోతు అబ్రహాముని విడిచిపోయినా అబ్రహాముకు లోతు మీద ఉన్న ప్రేమ
ఏమాత్రం విడిచిపోలేదు. అబ్రహాములో ఈ రోజు కూడా అంతే. చాలా మంది వదిలిపోయినా వాళ్ళ మీద తప్పక ప్రేమలు ఉంటాయి, లేదని కాదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో కలిసి ఉన్న లోతు ఆస్తి పెరిగిన తర్వాత, అంతస్తు పెరిగిన తర్వాత, వ్యాపారం పెరిగిన తర్వాత, దేవుని బిడ్డలారా, ఏ అబ్రహాము దగ్గర ఉంటే నేను ఆశీర్వాదం పొందుకున్నాను అర్థం చేసుకోలేక ఏదైనా పర్వాలే, పనులకు దేవుని బిడ్డలారా గొడవలు వచ్చినా పర్వాలే, నేను మాత్రం అబ్రహామును వదిలిపెట్టానని ఆలోచన కలిగి లేని లోతు కొంచెం ఆ పరిస్థితి వ్యతిరేకమైన వెంటనే నీ పనులకు నా పనులు గొడవలు వస్తున్నాయి, నేను వెళ్ళిపోతా అనేసాను కదా. నేను అబ్రహాము ఒకవేళ నువ్వు పోరా అన్నా పోకుండా ఉండాలి. ఎవరు? లోతు. కానీ తన ఉద్దేశము, తన ఆలోచన ఆశీర్వాదం పొందుకున్నంత వరకే అబ్రహాము. ఈ రోజు కూడా ప్రజలు ఆశీర్వాదం పొందుకున్నంత వరకు సేవకులతో అందగట్టుకోని ఉంటారు. ఆశీర్వాదం పొందుకున్నంత నువ్వెంత పోతున్నా టాటా బాయ్ అనుకొని పోయేవాళ్ళు లేకపోలేదు కదా. ఇంకా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకొని వెళ్తారు. లోతు అనుభవం కూడా అదే. పాపము అంత మంచి దేవుని బిడ్డలారా, అబ్రహాముతో వెంటబడి వచ్చిన లోతు విషయంలో అబ్రహాముతో ఉన్నంత వరకు పన్నులు పెరిగింది, ఆస్తి పెరిగింది, గొర్రెలు పెరిగినాయి, మేకలు పెరిగినాయి, అంతస్తు పెరిగినాయి. అన్నీ పెరిగిన తర్వాత నీ పనులకు నా పనులు గొడవలు వస్తుంది, నేను పోతున్నాను. సరే, నీకు ఇష్టమైన చోట తీసుకో. అక్కడ కూడా రాజు పడ్డాడు అబ్రహాము. ఇక్కడ స్వార్థం ప్రవర్తించలేదండి అబ్రహాము. నీకేది చిన్నోడైనప్పటికీ కూడా నీకేది కావాలంటే తీసేసిపోనాడన్న. పచ్చనైన సొదమ గొమర, యోర్దాను పక్కకుంటున్న ఆ సొదమ గొమర పట్టణము నీళ్ళు, దేవుని బిడ్డలారా, ఎప్పుడు నీరు పారుతూనే ఉంటుంది, పచ్చగా కనబడుతుంది, చాలా పంటలు పండించుకోవచ్చు అని చెప్పేసి ఆ యోర్దాను పక్కన ఉన్న సొదమ గొమర పట్టణంలో కోరుకున్నాను. కానీ అక్కడున్న ఆ భయంకరమైన పరిస్థితి అర్థం చేసుకోలేకపోయాడు లోతు. అయినప్పటికీ అబ్రహాము మాత్రం లోతుని మెచ్చుకుంటున్నాడు. అబ్రహాముకు లోతు మీద ఉన్న ప్రేమ తగ్గలేదు. అబ్రహాము లోతుని వెంబడిస్తూనే ఉన్నాడు. అబ్రహాము లోతు విషయం అసలు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆస్తిని, పిల్లలని అందరిని తీసుకొని పోతే వారితో యుద్ధం చేసి వారి ఆస్తిని తీసుకొచ్చి లోతుకి అప్పచెప్పాడు. ప్రాణమును తెగించి యుద్ధం చేసి లోతు యొక్క ఆస్తి, దేవుని బిడ్డలారా, వారి భార్య బిడ్డలందరినీ కూడా తీసుకొచ్చి లోతు చేతికి అప్పచెప్పాడు. అయినా దేవుని బిడ్డలారా బుద్ధి రాలేదు, మళ్ళా అక్కడే ఉండడానికి ప్రయత్నము చేశాడు. ఆఖరికి ఆ పట్టణం యొక్క పాపం అధికమైపోయింది. ఆ యొక్క అగ్నికందకములను పంపి నేను ఆ యొక్క సొదమ గొమొర పట్టణం నాశనం చేయబోతున్నాను అని అబ్రహాముకు తెలిసిన వెంటనే అబ్రహాము 7 మార్లు దేవుని దగ్గర సాగిలపడ్డాడు. అయ్యా, 10 మంది ఉంటే కాపాడతాడు, 20 మంది ఉంటే కాపాడతాడు, 25 మంది ఉంటే కాపాడతాడు. అలా 50 మంది వరకు కూడా దేవుడి దగ్గర కింది నుంచి మీదికి, మీది నుంచి కింది వరకు 7 మార్లు ప్రాధాయపడుతూ ఉంటే దేవుడు అన్నాడు, నీ అనీతి మందులతో నీతిమంతుడైన లోతు నేను పాడు చేయను అన్నాడు. ఆయనను తప్పించడానికి దేవుని దూతని పంపాడు. అయినా బయటికి రాకపోతే చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు దేవుడి బిడ్డలారా, మనం నీతిమంతులుగా బ్రతకడానికి గనక జీవితాన్ని సమర్పణ చేస్తే ఎన్ని అపాయములు లోకం మీదకి రానివ్వండి, మనల్ని మాత్రం దేవుడు కాపాడుతాడు. ఎన్ని వైరస్లు రానివ్వండి, మనల్ని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. ఎన్ని తెగులు రానివ్వండి, మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? కాపాడుతూనే ఉంటాడు. లోతుని కాపాడడానికి దేవుడే దిగి వచ్చాడు. దేవుని దూతని పంపాడని చేతులు పట్టుకొని బయటికి లాక్కొస్తే తల్లి, మహాతల్లి ఇల్లు చూశారు, వాక్యం చూశారు. ఎప్పుడు చూసినా ఇల్లు మీద, వాక్యం మీద, ఆస్తి మీద ఆశ పెట్టుకునే వాళ్ళు అలాగే ఉప్పు స్తంభం అయిపోతారు, గొడవపడతారు. కానీ లోతు కూడా కనీసం అయ్యా నేను చెప్పే పర్వతం మీదకి పారిపోయానంటే, అంత దూరం నేను వెళ్ళలేనయ్యా, నీ పక్కలో ఉన్న చోటకి వెళ్తానన్నందుకే శాపాన్ని తెచ్చుకున్నాను. భయంకరమైన లోకములు ఎక్కడి జరగలేని భయంకరమైన పాపానికి గురి అయ్యాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. శాపకార్థమైన పిల్లలని కన్న దేవుని బిడ్డల భయంకరమైన పరిస్థితి ఈరోజు అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు మాత్రం నీతిమంతుడైన లోతుని కాపాడడానికి దిగి వచ్చాడు. చెప్పడం గట్టిగా నీతిమంతులుగా ఉంటే ఖచ్చితంగా మన బ్రతుకులో మనల్ని కాపాడడానికి ఏ విధంగా
దేవుడు దిగి వస్తాం. మనం లోకం వైపు చూడద్దు, మనుషుల వైపు చూడద్దు, ఎవ్వరి వైపు చూడద్దు. భక్తిహీనులు కాలు జారు చోటలోనే ఉన్నారు, వారి క్షణంలో నశించిపోతారు. వారి వైపు చూడకుండా దేవుని వాక్యం, దేవుని సన్నిధి, ప్రార్థన, సహవాసం, దైవ కార్యాలు, ఈ విధమైన వాటిలో మనము దేవుని బిడ్డలారా దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు బ్రతకడానికి ఏ బిడ్డలు ఆశపడి ముందుకు వెళ్తారో నీతిమంతుడైన దేవుని బిడ్డలారా ఆ పనికిరాని చోటలో వెళ్ళి కూర్చున్నా అక్కడ నీతిమంతుడైన లోతుని దేవుడు చూసి అబ్రహాము యొక్క విజ్ఞాపన ఆలకించి లోతుని కాపాడడానికి దిగి వచ్చాడు. బయటికి రాకపోతే చేతులు పట్టుకొని బయటికి తెచ్చి వాళ్ళ పక్కకు పారిపోండి అని అన్నారు. కానీ వారు చేసిన అవిధేయతను బట్టి కుటుంబం నాశనం అవ్వడానికి అవకాశం కలిగింది. ఎప్పుడైనా దేవుడు కాపాడతాం. మనం చేసే అవిధేయత, దేవుని మాటకు లోబడలేని స్థితి, దేవుని కార్యాలకు లోబడలేని స్థితి, దేవుని కొరకు బ్రతకలేని స్థితి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేని స్థితి, బైబిల్ చదవలేని స్థితి, దేవుని కొరకు సాగిపోలేని స్థితి మనలో ఉంటే మన క్రియలను బట్టే మన నాశనం. దేవుడు నాశనం చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనం తోసేసేవాడు. పనికి రాని స్థలములో కూర్చున్న నీతిమంతుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని లోతుని ఏం చేశాడు? విడిపించాడు, కాపాడాడు. దిగి వచ్చాడు. వారి క్రియలను బట్టి భార్య వెనక్కి తిరగద్దామా అంటే తిరిగింది. అయ్యా పలానా కొట్టకు పారిపోనంటే నేను పారిపోనన్నాడు. ఇక్కడ ఈ పలానా చోటకి వెళ్ళి ఉంటానన్నాడు. శాపాలు తెచ్చుకున్నాను, ఆయనంతటైనే తెచ్చుకున్నాను. దేవుడేం కారకుడు కాదు. కాబట్టి నీతిమంతునైన లోతుని కాపాడినట్టుగా మనం నీతిమంతులుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనం ఏం చేస్తుంటాడండి? కాపాడుతూనే ఉంటాం. ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు. అందుకే ఆదికాండం 7:1 నోవాహు నీతిమంతులుగా తన దేవుని దృష్టిలో కనబడిన కారణాన్ని బట్టి తన కుటుంబాన్ని ఆ భయంకరమైన పరిస్థితులన్నింటిలో నుంచి దేవుడు కాపాడుతూ వచ్చాడు. చదువు ఆదికాండం 7:1. ఈ తరము వారిలో నీవే నా యుద్ధతో నీతిమంతుడుగా అది నోవాహు ఆయన ఉన్న తరములలో ఎవరి దృష్టికి నీతిమంతుడుగా కనబడదంట? దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడను గనక నీతిమంతుడుగా ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడు. చక్కగా గట్టిగా. నోవాహు ఉన్న తరములలో ఆయన దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనబడిన కారణాన్ని బట్టి తన ఇంటి వారందరూ కూడా ఓడలో ప్రవేశించగల కృపని దేవుడు ఇచ్చాడు. ఈ తరములో మనమేమవ్వాలి? దేవుని దృష్టిలో, ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడాలి. ఎవరు వచ్చారో, ఎవరు వెళ్ళారో, ఎవరు ఉన్నారో, ఇవన్నీ మనకు అనవసరం. నీ ఖాళీ ఉందా? నువ్వు ఇంట్లో ఉంటున్నావా? వచ్చాయి సహవాసం, ఆరాధనకు వచ్చాడు. ఆరాధన ఇంట్లో మనకు అది శుద్ధ దినం అస్సలకి మనకు. ఎలా దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడతాం మనం? ఆరాధన దినం, శుక్రవారం దినం, ఉపవాస దినాలు, గృహకూడికలలో, ఇవన్నీ ఎవరి కోసము? ఇదంతా దేనికి? ఒక్కొక్కసారి ఒక్కొక్క వాక్కు చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏ చిన్న మాట మన గుండెకి తగులుతుందో తెలియదు. ఏ విధమైన పరిస్థితి నుంచి మనం విడుదల పొందుతామో తెలియదు. అందుకే ఏ పూటకు ఆ పూట ప్రభు సన్నిధిలో గడపడానికి సమయం దొరికితే సహవాసములు, సమయం దొరికితే పరిశుద్ధాత్మ కార్యాల కొరకు దేవుని సన్నిధిలో కూర్చొని బైబిల్ చదవడమో, ప్రార్థన చేయడమో, లేదా గృహకుడికి లేకపోతే, సహవాసం లేకపోతే దేవుని సన్నిధిలో ఒంటరిగా కూర్చొని ప్రార్థన. అన్నిటికంటే ముఖ్యంగా సహవాసం చాలా ప్రాముఖ్యత. సహవాసం చాలా ఒక్కరు చేసే ప్రార్థన కంటే సహవాసంలో కూడి ప్రార్థన చేయడం అనేది మన బ్రతుకులో చాలా గొప్ప ఆశీర్వాదాలు తెచ్చిపెడతాడు దేవుడు. సహవాసంతో కలిసి ప్రార్థన చేయడము ఎంతో ఆశీర్వాదం మనకు. ఈరోజు ఆ సహవాసంలోకి రాలేకనే చాలామంది బ్రతుకులు పాడైపోవడానికి, పతనమైపోవడానికి అవకాశము కలుగుతుంది. దేవుని కూడా మహా నిర్లక్ష్యం, మహా నిరుత్సాహం, సహవాసంలోకి రాలేని మహా భయంకరమైన పరిస్థితి. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మన సహవాసంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మన బ్రతుకులో ఉన్నతమైన ఆశీర్వాదం. చూడండి, నోవాహు ఒక్కడే
దేవుని దృష్టిలో ఆయన తరములో నీతిమంతుడుగా కనబడిన కారణాన్ని బట్టి నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించు. మనము మన ఇంటి వారితో సహా మన కుటుంబంతో సహా ఓడలో ప్రవేశించాలి. రక్షణ ఓడలో, దేవుని రాకడలో, దైవ సన్నిధిలో ప్రవేశించగల కృప మనకు కావాలంటే ఆదివారం అస్సలికి మారడానికి మీరు లేదు. సహవాసం చాలా ప్రాముఖ్యం. దేవుని కార్యాలు చాలా ప్రాముఖ్యం. నువ్వు దేనినైనా విడిచిపెట్టు, కానీ సహవాసాన్ని విడిచిపెట్టడం ద్వారా దేవుని రాకడ దినములో మనం దేవుని ఎదుర్కొనే అవకాశం మనకు లేనే లేదు. కాబట్టి నోవా ఒక్కడే నీతిమంతుడుగా దేవుని దృష్టిలో కనబడిన కారణాన్ని బట్టి, అయ్యా ఈ తరములో నువ్వు ఒక్కడే నా దృష్టిలో నీతిమంతుడుగా కనబడిను కనుక నీవు నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించున్నాడు. దేవుని ద్వారా రక్షణ ఓడ మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన మనం ఎదుర్కోవాలంటే మనం దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఆయన చూస్తాడు. ఎవరు నా కొరకు బ్రతికిన వారు, ఎవరు నా కొరకు సత్యం వరకు నిలబడిన వారు, ఎవరు ప్రార్థనలో ఉండేవారు, ఎవరు నాతో నిత్యం సహవాసం కలిగిన వారు, ఎవరు సహవాసములో గడిపేవారు, ఆరాధన మానకుండా ఆరాధన చేసేవారు ఎవరు, ప్రభు కొరకు సాగిపోయేవారు ఎవరు, ఆయన చూస్తాడు. చూసి ఆయన చిత్తానుసారంగా ఆయన కడవూరని వినినప్పుడు ఎదుర్కోవడానికి నీతిమంతులైన మనలని దేవుడు ఏర్పాటు చేస్తాడు. అందుకే ఎవ్వరు వస్తారా లేదా పోతారని కాదు, నోవహు ప్రకటించాడు, అయ్యా ఇదిగో జలప్రళయం రాబోతుంది అయ్యా, అనేకరు భూమి మీద విస్తారమైన 40 రాత్రి పగలు కుంభ వర్షం కుమ్మరించి అన్ని నాశనం కాబోతుందయ్యా, ఒక్కసారి నా మాట వినయ్యా, దేవుని సన్నిధికి రండి అయ్యా అంటే దీనికి పిచ్చే పట్టింది, అసలు ఇప్పటి వరకు భూమి మీద వర్షమే పడలేదు, వర్షం ఎలాంటిదో మనకు తెలియదు, అలాంటిదంట 40 రోజులు వర్షం పడుతుందంట, ఈయనకి ఏమైనా పిచ్చి పట్టిందని అందరూ నోవాహుని ఏలన చేశారు, ఎక్కిరించారు. ఆ మాట ఆఖరికి దేవుడు చెప్పిన మాట జరిగింది, అన్ని నాశనమైంది. అన్ని దేవుని బిడ్డలారా కూడబెట్టుకున్నదన్నీ కూడా నాశనం అయిపోయింది, జలప్రళయంలో కొట్టుకొని పోయింది, ఎవ్వరొకరు మిగలలేదు, చెట్టు పుట్ట దేవుని బిడ్డలారా పనికి రాని రాని కొట్టుకొని పోయింది. నీతిమంతుడని నోవాహు ఒక్కడే మిగిలిపోయాడు. తన ఇంటి వారు వాళ్ళలో చేర్చమన్నాడు. ఎంత గొప్పగా లేదండి అమ్మా, చెప్పాడు వినాలి కదా. ఈరోజు కూడా దైవ సేవకులు ఎంతమంది గోళ్ళమని చెప్తున్నారు, వినేవారు ఎవరున్నారండి, సహవాసంలోకి వచ్చేవారు ఎవరున్నారండి, ప్రార్థనలో గడిపేవారు ఎవరున్నారండి, ప్రభు కొరకు బ్రతికేవారు ఎవరున్నారు, ప్రభు సన్నిధిని ఆశ్రయించేవారు ఎవరున్నారు, వారిని మాత్రమే చూస్తాడు. ఒక దినం వారిని మాత్రమే ఆయన కడవూర ధ్వని వినినప్పుడు ఆయనతో కూడా ఆ రోజు ఓడలో చేర్చబడినట్టుగా ఈరోజు ఆయనతో కూడా చేర్చబడగల కృపని దేవుడు మనకు అనుగ్రహించాడు. స్వరం వినాలంటే నీతిమంతులుగా ఉంటేనే స్వరం మనం వినగలుగుతాం. వచ్చామా వెళ్ళామా ఉన్నామా ఈ స్థితి కాదు, వాళ్ళొచ్చారా వీళ్ళొచ్చారని కాదు. ఎవరికి సమయం దొరికితే వారు దేవుల్లో గడపాలి, ఎవరికి సమయం దొరికితే వారు దేవుని సన్నిధికి రావాలి, ఎవరికి సమయం దొరికితే వారు దేవుడిని ఆరాధన చెయ్యాలి. ఆరాధన ఎందుకు, ఆ పగలు వెళ్ళని వరకు ఉదయకాలం ఆరాధన ఏర్పాటు చేసి ఉదయకాలం ఆరాధనలో పాల్గొచ్చుకొని దైవాశీర్వాదం పొందడానికి మనం జీవితాన్ని కనుక సమర్పణ చేస్తే శక్తివంతుడైన దేవుడు, వినతుడైన దేవుడు అద్భుతమైన గొప్ప కార్యాలు చేస్తాడు. నీతిమంతుడైన నోవాహు ఆ తరంలో తన కుటుంబం ఓడలో చేర్చబడినట్టు దేవుడు ఈ రోజు కూడా మన కుటుంబంతో సహా పిల్లలతో సహా దేవుని సభలో చేర్చబడడానికి కడబూర ధ్వని వినడానికి మనము మన కుటుంబాలను ఏం చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. నోవాహు తన కుటుంబం అంతటిని సిద్ధపరచుకున్నాడండి, తన కుటుంబం అంతటిని నోవాహు చెప్పిన మాటకు కుటుంబం అంతా ఏమైందండి, లోబడ్డారు. దేవుని బిడ్డలారా ఓడను తయారు చేశాడు, ఓడలో చేర్చబడడానికి దేవుడు ఇచ్చిన కొలత ప్రకారంగా దేవుడు ఓడని తయారు చేశాడు. ఆ ఓడలో చేర్చబడిన తర్వాత ఆరాధన పర్వతం మీద ఓడని వేలాడి తీశాడు. ఎంత ఎత్తు నీరు పోతే అంత నీళ్ళ మీద దేవుని బిడ్డల ఓడ ఒక్క చుక్క నీళ్ళు కూడా ఓడలోనికి వెళ్ళనీయకుండా దేవుడే తన డోరు వేసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి అయిపోయిన తర్వాత దేవుడే డోరు వేసి తనని బయటికి పంపాడు. చెప్పండి కదా దేవుని బిడ్డలారా, దేవుడు అందుకే అన్నాడు నీతిమంతులను ఆయన ఏం చేస్తాడంట, కాపాడతాడు. నీతిమంతులను ఏం చేస్తాడు, కాపాడతాడు. వారి మధ్యలో ఆయన ఉంటాడు.
శత్రువులని వెళ్ళగొడతాడు. దేవుని బిడ్డలారా, కీడు రాకుండా కాపాడతాడు. చప్పటి కొడదాం, చప్పటి కొడదాం, చప్పటి కొడదాం. అందుకే చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 10-11 వచనంలో ఎంత చక్కటి మనకు రాయబడి చూడండి. మరియు అతడు నాతో ప్రకటన ఇలాగ గ్రంథం చెప్పెను. 22:10-11. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, యోహానుతో చెప్తున్నాడు. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ఆ. ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. కాలం ఏమైందంట? సమీపమై ఉన్నది. కాలం ఏమైందంటమ్మా? అసలు ఎవరికి తెలుస్తుంది అది కాలం? ఇల్లు కట్టుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, తిరిగామా, తిన్నామా, తాగామా, పన్నామా, లేచామా, ఇవే. దేవుని రాకడ కాలం వచ్చింది, సమీపం అయ్యింది. ఎప్పుడు ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో అని అర్థం కాని పరిస్థితిలో ఉంది క్రైస్తవ జీవితం. లోకస్తులు ఉంటే పర్వాలేదండి, క్రైస్తవులు కూడా వాక్యం తెలిసిన వారు కూడా అలా ఉంటే ఎక్కడ పోతారు రేపటి దినం? అందుకే అంటున్నాడు యోహానుతో దేవుడు చెప్తున్న మాట చూడండి. మరియు అతడు ఆ. నాతో ఇలాగ చెప్పాను, ఆ. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ఆ. ముద్ర వేయవలదు. ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయువాడు అన్యాయం చేయువారు ఇంకనూ అన్యాయమే చేయనివ్వండి. మనకెందుకు? అది అన్యాయంతో సంపాదించారండి, పెద్ద బిల్డింగ్ కట్టారు. ఎందుకు నీకు? మనకు అవసరం లేదు. అన్యాయమే చేయని, దొంగతనమే చేయని, దోపిడే చేయని, పార్పోని మనకెందుకు? అవసరం లేదు. మనం చేయవలసింది ఒకటే, సహవాసంలో గడపడం, దేవుని కొరకు బ్రతకడం, దేవుని సన్నిలో సాగిపోవడం, నీతిమంతులుగా బ్రతకడం, దేవుని కొరకు బ్రతకడం. దేవుని పిల్లలమైన మనము దేని కొరకు ఆలోచన చేయాలి. ఎవడెట్లా పోయినా మనకు అనవసరం, ఎట్లా పడినా మనకు అనవసరం. మనం చేయవలసింది ప్రభు కొరకు నీతిమంతులుగా బ్రతకడం మన పని. వ్యక్తిగతంగా క్రైస్తవులు ఆలోచించవలసింది ఒకటే, అన్యాయం చేసేవారు అన్యాయమే చేయనివ్వండి. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనివ్వండి. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనివ్వండి. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనివ్వండి. ఇదిగో పరిశుద్ధులు అపవిత్రులు అవ్వద్దు. ఈరోజు ఎలా అవుతున్నారు తెలుసా? అన్యాయస్తులను చూసి వీళ్ళు కూడా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, అంత సంపాదించింది. ఈ క్రైస్తవులు కూడా, దేవుని పిల్లలు కూడా అన్యాయం చేయడానికి పరిగెత్తారు. నీతిమంతులుగానే ఉండనిమ్మని చెప్పాడు దేవుడు. అన్యాయం చేసే వాళ్ళని అన్యాయం చేయనివ్వండి, అపవిత్రులు ఇంకా అపవిత్రులుగానే ఉండనివ్వండి, మనకు అనవసరం. కానీ నీతిమంతులు పరిశుద్ధులుగానే నీతిమంతులుగానే ఉండమని చెప్పాడు దేవుడు. అర్థమవుతుందా? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ అమ్మా విప్పుతాడు, అక్కడ విప్పుతాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉన్నది. ఎవరి దగ్గర ఉందా మా జీతము? గొడ్డలు పట్టే వాళ్ళ జీతాలు ఉన్నాయి, దొంగతనం చేసే వాళ్ళ జీతాలు ఉన్నాయి, అమ్మా అన్యాయం చేసే వారి జీతాలు ఉన్నాయి, నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతికిన వారి జీతాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఎప్పుడు ఆయన వచ్చినప్పుడు జీతాలు పట్టుకొని వస్తాడు. ఆ జీతం ఆయన దగ్గర పొందుకోవాలి. మన జీతం దేనికి తగిన జీతం పొందాలి? నీతిమంతులకు తగిన జీతము పొందాలి, పరిశుద్ధులకు తగిన జీతాన్ని పొందాలి, పవిత్రులకు తగిన జీతాన్ని పొందాలి. అపవిత్రులకును అవినీతి క్రియలు చేసేవారికి, దేవుని బిడ్డలారా అన్యాయం చేసే వారికి జీతాలు మనకు అవసరం లేదు. మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండి దేవుడు మనకిచ్చే జీతం ఆయన త్వరగా రాబోతున్నాడు. ఏం చేస్తున్నాడంటే అంతే, ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి అపవిత్రులను చూడొద్దు, అన్యాయం చేసేవాళ్ళు చూడొద్దు. మనకిచ్చిన పని ఏంటంటే న్యాయంగా, నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా బ్రతుకుమని మనతో చెప్పాడు దేవుడు. మనతో ఏది చెప్పాడో మనం అదే చేయాలి. దేవుడు మనతో ఎలా బ్రతుకమంటే అలాగే బ్రతకడానికి మన జీవితాన్ని సమర్పణ చేయాలి. ఆ దొంగతనమే చేయని, తాగుడే చేయని, తిరుగుడే చేయని మనకు అనవసరం. కొడతాడా, తిడతాడా మనకు అనవసరం. మనం మాత్రం పరిశుద్ధులుగా, న్యాయంగా, నీతిగా దేవుడిచ్చే జీతం కొరకు మనం కనిపెడుతూ బ్రతుకుతూ ఉంటే ఆ రోజు నోవా ఓడలో చేర్చబడినట్టుగా ఈరోజు మన కుటుంబాలతో సహా ఆయన కడబూర శబ్దం విన్నప్పుడు మెత్తబడి అనుభవంలోకి మనము మార్చబడును కాక.
అట్టి అనుభవంలోకి మనం మార్చబడదు కాక. ఆయన జీతం పొందడానికి మనం అర్హులుగా మార్చబడదు కాక. వారి మధ్యలో దేవుడు ఉంటాడు, శత్రువులు వెళ్ళగొడతాడు, కీడు రాకుండా కాపాడతాడు. ఇది దేవుడి వాక్యం. వీటి ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగిస్తూ సాగిపోవడానికి జీవితాన్ని సమర్పణ చేసుకుందాం. దేవుడికి మాట మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును కాక. దేవుడు తన మాట దీవించును కాక.